ఇది మామూలు సీన్ కాదు. మహాభారతంలో మొత్తం గ్రేటెస్ట్ ఇప్పుడు మనం చూడబోయేది ద గ్రేటెస్ట్ విలన్ ఆఫ్ ది ఆల్ టైమ్, ద రావణ్ మహారాజ్. వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి రాక్షసుల్ని సంహరిస్తున్న. ఇప్పుడు ఇక్కడికి త్రివిక్రమ్ గారైతే వస్తారు దర్శనం ఇవ్వడానికి. హలో మేరే ప్యార దేశవాసియో, అందరికీ నమస్కారం. హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హొయసలేశ్వర టెంపుల్ ఫుల్ హిస్టరీతో పాటు ఫుల్ టూర్ అయితే చేయబోతున్నాం, ఒక్క ఇంచు కూడా వదలకుండా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు చెయ్యరు నాకు తెలుసు, ఎందుకంటే ఇది మామూలు వీడియో కాదనమాట. ఇక టెంపుల్కి వెళ్ళడానికి దారి ఇటు. ఇది టెంపుల్ ముందర ఉన్న గార్డెన్ అన్నమాట. ఈ గార్డెన్ ఎంత నీట్గా ఉందంటే దిల్లు మొత్తం గార్డెన్ అయిపోతుంది, ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఫోటో తీసుకునే వారికైతే ప్రతిరోజు పండగే. ఇక్కడ తీసుకున్నోడికి తీసుకున్నంత ఫోటోలు. చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక ఆ విగ్రహం గురించి ముందరికి వెళ్ళి క్లియర్గా చూసి అయితే తెలుసుకుందాం ఇంకొంచెం. ఇది వినాయకుడి విగ్రహం, పరిచయం చేయాల్సిన అవసరమే లేని విగ్రహం. స్టార్టింగ్ పాయింట్లోనే బాక్స్ బద్దలైపోయే స్టాచ్యూ అయితే పెట్టారు, కానీ ఆ వినాయకుడి చెయ్యి కూడా ఎవరో నాశనం చేశారు. ఇక ఇది రాజ్యం యొక్క ఎంబ్లం, హొయసల రాజ్యం ఒక ఎంబ్లం స్టాచ్యూ. అది టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే ఇది అన్నమాట. చూస్తుంటే ఇండోనేషియన్ ఫీల్ అయితే వస్తుంది. ఇక టెంపుల్ ముందరలోనే లెఫ్ట్ సైడ్లో స్లిప్పర్స్ వదలడానికి చిన్న స్టాండ్ అయితే చేశారు. దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అయితే చెప్పుల్ని వదలొచ్చు. రాయి మీద ఇంత అద్భుతంగా గీశారంటే ఇక ఇప్పటి నుంచి చూస్తారు కదా, ఇది అసలు సిస్సలైన బాక్స్ బద్దలైపోయే వ్యూస్ అంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ లెఫ్ట్ ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇక్కడ ఫస్ట్లో ఉన్న స్టాచ్యూ అయితే ఉమామహేశ్వర స్టాచ్యూ, ఆ పక్కలో ఉన్నది విష్ణు స్టాచ్యూ, ఆ పక్కలో ఉన్నది శివుడిది, ఇక ఆయన పక్కలో ఉన్నది బ్రహ్మ స్టాచ్యూ అన్నమాట. ఇక్కడ ఎందుకంటే ఎక్కడైనా మీరు చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వర అలా అయితే ఉంటుంది, కానీ ఇక్కడ ఇది శివాలయం కాబట్టి ఇక్కడ శివుడే గెలిచాడు, అందుకే శివుడు మధ్యలో అయితే ఉన్నాడు. చూసేయండి క్లియర్గా ఎంత మార్వలెస్గా అయితే ఉన్నాయో. ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్క ఆణిముత్యం అంతే. దీన్ని ఇప్పుడు చెయ్యాలంటే ఎన్ని సిఎన్సి మిషన్ యూజ్ చేసినా కింద మీద పడడం తప్ప ఇవన్నీ అయ్యే పనులు కాదు మన చేత. ఇక అక్కడ కనిపిస్తూ ఉన్నది అర్జునుడి విగ్రహం. అది ద్రౌపది స్వయంవరం నాడు అర్జునుడు నీటిలో చూసి పైన చేపని కొట్టే సన్నివేశం అది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఏనుగులు, చూస్తున్నారు కదా, ఈ ఏనుగులు కింద భాగంలో ఉంటాయి టెంపుల్ వీటితోనే స్టార్ట్ అవుతుందన్నమాట పైకి. ఇవి కింద భాగంలో ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇవి ఎందుకు ఇలా ఉన్నాయంటే ఏనుగులు బలానికి ప్రతిరూపం కాబట్టి ఈ టెంపుల్ని బరువు మొత్తం ఇవే మోస్తున్నట్టుగా కింద కార్వింగ్ అయితే చేశారు. దీని ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రాజ్యం యొక్క బలం తెలపడానికి కూడా ఇట్లా కార్వింగ్ చేసినారు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇట్లాంటి ఎలిఫెంట్స్ టెంపుల్ చుట్టూరా 1248 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఒక్కో ఎలిఫెంటు డిఫరెంట్గా అయితే ఉంటుంది మూమెంట్తో పాటు. ఏ ఒక్క ఎలిఫెంటు సేమ్ అయితే ఉండదు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక పై పోర్షన్లో అయితే ఈ గుర్రాలు అయితే ఉంటాయి. ఈ హార్స్ స్టాచ్యూస్ ఎందుకంటే వేగానికి ప్రతిరూపంగా చెక్కారు. చూస్తున్నారు కదా గుర్రాలు మీరే, ఒక్కో మూమెంట్తో ఒక్కో డిఫరెంట్ షేప్లో అయితే ఉన్నాయి, కానీ పాపం వాటిని డ్యామేజ్ అయితే చేశారు. బహుశా మహమ్మద్ ఖిల్జీ సైనికులు అయి ఉండొచ్చు, లేదా ఇక్కడే ఉన్న లోకల్స్ అయితే అయి ఉండొచ్చు. ఇక ఇది పై పోర్షన్లో ఉన్న మన మహాభారత హీరోస్ పురాతన గాథలు అలాంటి స్టాచ్యూస్ అయితే పై పోర్షన్లో అయితే చెక్కారన్నమాట. చూసుకోండి ఇంకోసారి ఎంత అద్భుతంగా ఒక్కో స్టాచ్యూ ఇంత చిన్నగా ఇంత అమోఘంగా ఎట్టా చేశారనుకుంటేనే దిమ్మ తిరిగిపోద్ది. ఇక ఇది ఫుల్ పై పొజిషన్లో ఉన్న స్టాచ్యూస్ అన్నమాట.
పెద్ద పెద్దగా ఉన్న స్టాచ్యూస్ ఇవి. వీటికి కూడా ఒక్కో స్టాచ్యూకి ఒక్కో కథ అయితే ఉంటుంది. వీటిని చూడండి, తర్వాత ఆ కథని కూడా తెలుసుకుందాం. ఒక్కో స్టాచ్యూకి ఒక్కో కథ. మనం పేపర్లో గీయడానికే గంటలు గంటలు తీసుకుంటాం, అట్లాంటిది రాయి మీద ఇంత అద్భుతంగా గీశారంటే వావ్ అంతే, వావ్ అంతే, ఇంకేం చెప్పడానికి లేదు. ఇక వీటి అర్థం అయితే తెలుసుకుందాం ఒక్కో స్టాచ్యూది. ఇది శ్రీకృష్ణుడి విగ్రహం అన్నమాట. బృందావనంలో హాయిగా ఫ్లూట్ ఊదుతున్న చిత్రం అన్నమాట. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఫ్లూట్ ఊదిన తర్వాత దాని పక్కలోనే శ్రీకృష్ణుడు చిటికని వేలుతో గోవర్ధన కొండని ఎత్తుతున్న సన్నివేశం. ఆ సన్నివేశం తర్వాత కాళీమాత ఎవరినో తొక్కుతున్న సన్నివేశం అయితే అక్కడ ఉంది. అది చూసిన తర్వాత కొంచెం లెఫ్ట్ టర్న్ ఇచ్చుకుంటే అద్భుతంగా ఉన్న ఉమామహేశ్వరుల విగ్రహం నందీశ్వరుడి మీద కూర్చొని ఎంత హాయిగా ఉన్నారో. ఇక్కడ ఇంకోసారి ఉమామహేశ్వరుల విగ్రహం అయితే రిపీట్ అయింది. ఇది 4th టైం అనుకుంటా మనం విగ్రహం చూడడం ఇది. ఇక దానిపైనే వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి రాక్షసుల్ని సంహరిస్తున్న చిత్రం. కాళ్ళ కిందేసి తొక్కుతున్నాడు, పైనేమో కత్తితో గుచ్చుతున్నాడు. ఎంత డీటెయిల్గా అయితే విగ్రహాన్ని చెక్కారో చూడండి, ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా. చూస్తున్నారు కదా మీరే. ఫ్రెండ్స్, ఈ విగ్రహం ఎవరిదో నాకైతే అంత ఐడియా లేదు. పురాణాల్లో కొంచెం మనం వీకే, హిస్టరీలో స్ట్రాంగ్ అయినా పురాణాల్లో కొంచెం వీకే. దాని పక్కల ఉన్నది మాత్రం కృష్ణుడి విగ్రహం. చూస్తేనే అందరికీ తెలిసిపోతుంది. ఇక ఇది కూడా నాకు తెలీదు ఫ్రెండ్స్. నాకు కూడా తెలిసిందే 100%లో 20% మాత్రమే తెలుసు. దాన్నే మీకు క్లియర్గా అయితే వివరిస్తున్నా. మీరు వచ్చేటప్పుడు నాతో పాటు ఇంకొంచెం నాలెడ్జ్ని పెంచుకుని రండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎంత తాగితే అంత బలం అన్నమాట. అర్థమైందా? దీన్ని మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు వస్తున్న మూవీ చూసిన తర్వాత ఈ ఈ పిక్చర్ చూస్తే ఆటోమేటిక్గా మీరే గుర్తుపట్టేస్తారు. ఉగ్ర నరసింహస్వామి స్టాచ్యూ అది. అది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫిలం చూసి. చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి. చూడండి, ఇది 5th టైము. ఇంకోసారి కూడా ఆ విగ్రహం అయితే రిపీట్ అయ్యింది. బహుశా వాళ్ళు శివభక్తులు, చాలా అంటే చాలా శివభక్తులు అనుకుంటా. అందుకోసమే ఎక్కడ చూసినా వారవే స్టాచ్యూలు అయితే చేశారు. శ్రీకృష్ణుడు ఇది ఇంకోసారి 6th టైము. 100% ఇక్కడ ఫిక్స్ అయిపోయిందన్నమాట. కంప్యూటర్ ఫిక్స్ చేసేస్తా. వాళ్ళందరూ శివభక్తులే పోండి. ఇప్పుడు ఇది అసలైన మ్యాటరు. ఇది రాముడికి రావణుడికి జరుగుతున్న యుద్ధం అనుకుంటా. ఎందుకంటే చూసారా, ఇక్కడ వానర సైనికులు అయితే ఉన్నారు, అక్కడేమో రావణుడు అయితే ఉన్నాడు 10 తలతోటి. 10 తలలు లేవు కానీ 5 తలలు అయితే ఉన్నాయి. 5 తలలు బ్రహ్ముడికి ఉంటాయి, కానీ బ్రహ్ముడు ఇలా ఎప్పుడు యుద్ధం చేయలేదు. సో ఇది రామాయణంలోని సన్నివేశమే అనుకుంటాను. బాబా, అక్కడ చెయ్యి పెట్టడమే కుదరదు, అట్లాంటిది అక్కడ రాయితో స్టాచ్యూ ఎలా చేశారా బాబోయ్. ఇంకోసారి ఉగ్ర నరసింహుడి స్టాచ్యూ అయితే రిపీట్ అయ్యింది. పేగులు బయటికి వస్తున్నాయి, మీకు కనిపిస్తుందా? ఆ తర్వాత ఇది ఎవరంటే
ఏమో ఫ్రెండ్స్, నాకు తెలీదు, మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అందుకే బ్రహ్మానందం గారు చెప్పేది నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నమాట. ఎంత తాగితే అంత బలం. ఇక ఇక్కడ ఉన్నది శివుడు రాక్షసుల్ని సంహరిస్తున్న చిత్రం ఇది. త్రిశూలం, డమరుకం చూస్తేనే తెలిసిపోతుంది. ఇది పాతకాలంలో ఉన్న డ్రమ్స్, తోలుపైన ఉన్న డ్రమ్స్ అన్నమాట. అవి కనిపిస్తుందా, సంగీత వాయిద్యం అది. ఇప్పుడు ఇక్కడికి త్రివిక్రమ్ గారైతే వస్తారు దర్శనం ఇవ్వడానికి. అదిగో వచ్చేసారు, కనిపిస్తుందా. విష్ణుమూర్తి త్రివిక్రమ్ అవతారంలో ఉన్న సన్నివేశం. ఒక కాలు పైకి ఎత్తితే ఆ కాలును బ్రహ్మదేవుడు వాటర్తో కడుగుతున్న దృశ్యం, ఆ వాటర్ కిందకి రాలుతున్న దృశ్యం అది. ఇవన్నీ అయిన తర్వాత మనం ఇంకో అద్భుతమైన శిల్పాన్ని అయితే ఎప్పుడు చూడబోతున్నాం. అక్కడ కనిపిస్తుందా ఏనుగు, అది మామూలు ఏనుగు కాదు, అది ఇంద్రుడి ఐరావతం ఏనుగు. ఆ ఏనుగు పైన ఇంద్రుడు కూర్చున్నాడు. ఆ వెనక భాగాన అతని భార్య సచీదేవి అయితే కూర్చుంది. ఎందుకంటే ఇక్కడ విష్ణు భగవాన్ ఇంద్రలోకం నుంచి పారిజాత వృక్షాన్ని అయితే దొంగలిస్తున్నప్పుడు అతన్ని పట్టుకోవడానికి ఏనుగుతో పరిగెత్తుతున్న, వెంబడిస్తున్న చిత్రం అయితే ఇది. సో చూడండి, ఏనుగు కూడా మూమెంట్లో ఉంది, గజ్జలు కూడా వెనక్కి ఉన్నాయి. అతని భార్య వేగానికి కిందకి పడుతున్నట్లుగా ఉంది. ఇక్కడ విష్ణు భగవాన్ అయితే చెట్టునైతే దొంగలిస్తున్నట్టుగా ఉంది. చూశారు కదా, ఒక్కో డీటెయిల్స్ ఎంత అద్భుతంగా అయితే చేశారో. ఇది పార్వతీదేవి నృత్యం చేస్తున్న చిత్రం అన్నమాట. టోటల్లో 1 2 3 4 5 10 చేతులు, 12 చేతులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పార్వతీదేవి పక్కనే విషకన్య అయితే ఉంటుంది. చూసారా, సింబాలిక్గా కూడా ఎంత అందమైన పామునైతే శిల్పం చేశారో. ఆమె విషకన్య కాబట్టి ఆమెకు పామునైతే అక్కడ సింబాలిక్గా చెక్కారన్నమాట. ఇక దాని పక్కన ఇక్కడ కనిపిస్తున్నారు కదా, బ్రిటిష్ అధికారి అని అనుకోకండి దయచేసి. ఆయన ఎవరంటే పాతకాలంలో ఉన్న దేవుడికి పూజలు చేసే పురోహితులు అనుకుంటాను. ఆ కాలంలో నేను చదివిన ఇన్ఫర్మేషన్లో కూడా అట్లానే ఉంది. ఆయన దేవుడికి పాతకాలంలో అంటే పురాణాల్లో పూజలు చేసేవారు, ఇట్లానే ఉండేవారంట. వీరిని చూసే బ్రిటిష్ వాళ్ళు అయితే మనల్ని కాపీ కొట్టారు అని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు కూడా 100%గా అయితే ఇన్ఫర్మేషన్ లేదు. చారిని అడగాలి ఇంకోసారి. ఆయన అయితే పురాణంలో చాలా స్ట్రాంగ్ చారి, మనం కొంచెం వీకే. ఇక అన్ని దేవతల శిల్పాలు అయితే ఉన్నాయి. ఈమె సంగీతం అయితే వాయిస్తుంది. ఇక్కడ డోల్ అయితే వాయిస్తున్నారు. ఇక్కడ ఆ డోలు శబ్దానికి సంగీతం చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, నృత్యం చేస్తున్న శిల్పం. ఆ తర్వాత విష్ణు భగవాన్ అనుకుంటాను, అది ఖచ్చితంగా విష్ణునే. చూసినారు కదా ఆ డ్రమ్స్, ఇది మాకు కావాల్సింది. ఇది అట్లాంటి సీన్ అయితే కాదు, ఇది మామూలు సీన్ కాదు. మహాభారతంలో మొత్తం గ్రేటెస్ట్ సీన్ అన్నమాట. కర్ణ మరియు అర్జునుల యుద్ధం. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఆంజనేయుడు, ఆయన్ని చూసి ఆయన అర్జునుడు, ఈయన కర్ణుడు అని ఈజీగా అయితే కనిపెట్టవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది అయితే మా బాస్ కర్ణుడు. ఇక
ఇక్కడ కనిపిస్తుందేమో అర్జునుడు. వీళ్ళిద్దరు ఎవరో ఆ యుద్ధంలో చేస్తున్న వారే అనుకోవచ్చు. వారి ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలీదు. కర్ణ అర్జునుల యుద్ధం తర్వాత ఆ పైనే వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది. ఆ విగ్రహం ఏంటో చాలా అయితే ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అదేంటంటే సగం పాము మరియు సగం దేవత రూపంలో అయితే ఉన్నారు. ఆమె ఆ విగ్రహం పేరు ఏమిటో, ఆ దేవత ఎవరో మీకు తెలుసుంటే దయచేసి కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ టెంపుల్ స్టార్టింగ్లో లేయర్స్ ఉన్నాయి కదా, అవి ఏమేమి లేయర్స్ ఉన్నాయో మీకు ఒక్కొక్కటే ఇప్పుడు చెప్తాను. కింద భాగాన ఎలిఫెంట్స్ మీరు అప్పుడే చూసేశారు. ఆ తర్వాత లయన్, ఆ తర్వాత ఫ్లవర్ డెకరేషన్ అయిన తర్వాత గుర్రాలు అయిన తర్వాత మళ్ళీ ఫ్లవర్ డెకరేషన్. ఆ తర్వాత ఇటువంటి హిస్టారికల్ మూమెంట్స్ని అయితే ఈ టెంపుల్ చుట్టూరు శిల్పాలను అయితే చెక్కినారు. ఈ మూమెంట్స్ అయిన తర్వాత ఈ యాలి, ఇది ఫ్యాంటసీ అనిమల్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లవర్ డెకరేషన్ అయిన తర్వాత పైన దేవతల పెద్ద పెద్ద విగ్రహాలు. ఇప్పుడు మనం వాటిని చూస్తున్నాం. చూడండి, ఇట్లాంటి పెద్ద పెద్ద విగ్రహాలు. ఇక అప్పుడే చూసింది ఇదంతా చూసేసాము. ఇప్పుడు ఇంకో గ్రేటెస్ట్ మూమెంట్ అయితే చూడబోతున్నాం. సప్త తాళఛేదన వాలి సంహార. రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం, వాలిని సంహారం చేసే సన్నివేశం. రాముడు బాణం వదిలితే సూటిగా వెళ్ళి వాలిని సంహరించే సన్నివేశం. అదిగోండి రాముడు. కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో. ఇంకోసారి రిపీట్ అయిన ఉగ్ర నరసింహ స్వామి స్టాచ్యూ చూసుకోండి క్లియర్గా. ఇప్పుడు చూసేది మనం ప్రపంచంలో ఎవరు ఛేదించలేని వ్యూహం, అదే పద్మ వ్యూహం. చూస్తున్నారు కదా, అభిమన్యుడు వచ్చి ఇక్కడే వ్యూహంలో ఇరుక్కొని చనిపోయే సన్నివేశం. అయితే ఎంత క్లియర్గా డీటెయిల్గా అయితే శిల్పాన్ని చెక్కారో మీరే చూడండి. అది రాయితో ఇట్లాంటి చేశారంటే చారి మన పూర్వీకులు మామూలు వాళ్ళు కాదు. చూశారు కదా ఫ్రెండ్స్ పద్మ వ్యూహాన్ని. ఇప్పుడు ఇంకా ఇలాంటివి చాలా బోలెడు ఉన్నాయి మన దగ్గర. ఇంతవరకు మీరు చూసిన శిల్పాలు మొత్తం జస్ట్ హాఫ్ ఆఫ్ ద టెంపుల్ అంతే. సగ భాగం కూడా మనం సరిగ్గా చూడలేదు. నేను జస్ట్ హైలైట్ సీన్ మాత్రమే చూస్తున్నా. ఇక ఈ టెంపుల్ మొత్తం ఎన్ని శిల్పాలు ఉన్నాయో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా, మీరే ఊహించుకోండి. ఇప్పుడు మనం చూడబోయేది ద గ్రేటెస్ట్ విలన్ ఆఫ్ ది ఆల్ టైమ్, ద రావణ్ మహారాజ్ విగ్రహం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. అది ఏ సన్నివేశం అంటే కైలాస పర్వతాన్ని ఎత్తుకొని వెళ్తున్న సన్నివేశాన్ని అయితే ఇక్కడ ముద్రించారు. ఎంత డీటెయిల్గా ఉందో మీరే చూడండి. సూపర్గా అయితే ఒక్కో డీటెయిల్ని అయితే ఇక్కడ చెక్కారనమాట. ఇంకోసారి ముచ్చటగా ముగ్గురి శిల్పాలని ఇక్కడ చెక్కారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఇక మిగతా దేవతలని కూడా ఇక్కడ వారి పక్కలోనే చెక్కారు. ఇది ఏ దేవత? ఇది ఖచ్చితంగా పార్వతీ అవతారమే అనుకుంటాను. పార్వతీదేవి ఇంకో అవతారమే అనుకుంటాను. ఆ తర్వాత ఇది గజాసురుడిని సంహరిస్తున్న శిల్పం. చూడండి ఎంత క్లియారిటీగా అయితే చెక్కారు శిల్పాన్ని. చూడదా ఇది గజాసురుడిని సంహరిస్తున్న శిల్పం సన్నివేశం. ఇప్పుడు చూడబోయే శిల్పకళని చూస్తే మీకు నిజంగానే మత్తెక్కుతుంది. ఇక్కడ ఈత చెట్టు, ఒక ఎలుక, ఒక మహర్షి అయితే కనిపిస్తున్నారు కదా, దాని అర్థం ఏంటో ఇంకా దగ్గరికి మీకు చూపించి అయితే చెప్తాను. దీని అర్థం ఏంటంటే మీరు మందుని తక్కువ తాగితే
పక్షిలా పైకి ఎగురుతారు. చాలా ఎక్కువ తాగితే అదే మీకు విషం అవుతుంది. అందుకోసమే పామునైతే ఇక్కడ చెక్కారన్నమాట. చూశారు కదా ఎంత డీటెయిల్గా అయితే మనకి అప్పుడే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నది క్షీరసాగర మదనం. మన దేవతలందరూ అమృతాన్ని చిలికి అమరులైంది ఇక్కడే. కానీ ఇక్కడ ఎవరు దేవతలో ఎవరు రాక్షసులో కనిపెట్టడం చాలా కష్టం. తల కాళ్ళు మొండె అన్నీ విరగొట్టేశారు. చూస్తున్నారు కదా మీరే. ఇది మాత్రం పాము, కింద టర్టల్. ఇది అమృత క్షీరసాగర మదనం సన్నివేశం. ఇదేంటి సగం సగం పనులని చూస్తున్నారా? ఇవి సగం సగం పనులు కాదు. ఈ ఆలయం పైన అటాక్ జరిగింది కదా, అందుకోసం ఇలా మధ్యలోనే ఆపేశారు. అటాక్ జరిగిన ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను. ఇలాంటి బేస్ ఒకటి నిర్మించుకొని ఆ బేస్ ద్వారా శిల్పాలను అయితే ఈ టెంపుల్ మొత్తం చెక్కారు. మీరే చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది శాంతలేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న నందీశ్వరుడి విగ్రహం. దీని పక్కనే ఇంకో నంది విగ్రహం అయితే ఉంటుంది. అది హొయసలేశ్వర ఆలయం ఎదురుగా ఉంటుంది. అంటే రెండు వేరే వేరే లొకేషన్స్ కాదు, ఒకే వరలో రెండు కత్తులు అన్నట్టుగా ఒకే ఆలయంలో రెండు శివుడి విగ్రహాలు అయితే ఉంటాయి. ఆ రెండు శివుడి విగ్రహాలకి ఒక్కో నందీశ్వరుడు అయితే ఉంటుంది. ఇది ఈ ఆలయం కట్టిన రాజు భార్య పేరున చేసిన ఆలయం. అది హొయసలేశ్వర ఆలయం. రెండు విగ్రహాలు ఉంటాయి. రెండు విగ్రహాలకి రెండు నందీశ్వరులు ఉంటారన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది శాంతలేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న విగ్రహం. షేపు, ఆకారం, డిజైను అన్నీ చూస్తే ఏలియన్స్ కట్టినట్టుగా ఉంది. కానీ మన పూర్వీకులు కట్టిన ఆలయం ఇది. మన వాళ్ళు ఏలియన్స్ కంటే చాలా మేధావులు. చూసారా, ఎటువంటి లేత్ వర్క్స్ లేకుండా ఇంత పర్ఫెక్ట్గా అన్ని స్తంభాలు ఇట్లానే చేయాలంటే మామూలు మ్యాటర్ అయితే కాదు. నందీశ్వరుడి విగ్రహం మీద పాలిష్ వర్క్ 900 years బ్యాక్ చేసినా కూడా ఇంకా ఎంత షైనీగా ఉందో మీకే కనిపిస్తుందా? కావాలంటే మీరు ముఖం పెట్టి చూడండి, అందులో మీ ముఖం కనిపిస్తుంది. అంత రిఫ్లెక్టివ్గా అయితే ఉంటుంది. అదొక్కటి చాలు మన వాళ్ళు ఎంత మేధావులో చెప్పడానికి. ఈ నంది భారతదేశంలోనే 7వ అందమైన నంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చింటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ రప్పా చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఈ ఆలయం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. డోంట్ మిస్. టేక్ కేర్.